ఇది స్వయంవారు సితప్రజ్ఞానంద సరస్వతి వారు రాసింది. అయితే ఆయనే చెప్పారు, ఇప్పుడు భగవద్గీతలో ఎందరో రాశారు వ్యాఖ్యలు. అయితే ఆయన ఒక చిన్న అద్భుతమైన మాట చెప్పాడు. అంటే చాలామంది శ్లోకము దాని తాత్పర్యాన్ని వదిలేసి వాళ్ళ వ్యక్తిగత వ్యాఖ్యల మీద దృష్టి పెట్టడంతో ఇవి చాంతాడంత గ్రంథాలు అయిపోయినాయి. దాంతో ఎవడు చదవకుండా, ఒకరు చెప్పింది ఒకరి దానికి పోలిక లేకుండా, ఎవరెవరి సిద్ధాంతాన్ని అనుసరించి ఇప్పుడు బ్రహ్మకుమారులు భగవద్గీతను మ్యానిపులేట్ చేస్తున్నారు. తర్వాత రకరకాల స్వామీజీలు రకరకాల వాళ్ళ ఆశ్రమ ధర్మాలను అనుసరించి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. బికాజ్ అథారిటీ లేకుండా పోయింది. అందుకని అట్లా కాకుండా జస్ట్ శ్లోకము దాని యొక్క మూలార్థం స్ఫురించే తేలికైన పరిభాషలో తాత్పర్యాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఇది రిలీజ్ అవ్వలేదు ప్రస్తుతం. బ్రదర్ చెప్పిన మాటకు ఒక చిన్న యాడింగ్, అంటే కాళిదాసు కవిత్వం కొంత, వాళ్ళ పైత్యం కొంత, అలాగ రెండు జోడించి ఇవ్వడం వలన ప్రజలకి అందాల్సినటువంటి జ్ఞానం అందట్లేదు. అందువల్ల బుక్కులు పూజ చేసుకుంటారు తప్ప బుక్లో ఉన్నది ఇది నా విజ్డమ్ అని ఎవరు అనుభూతి చెందట్లేదు. ఎప్పుడు చెప్పినా శ్రీకృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, శంకరాచార్య, నువ్వేం చెప్తావు, నేనేం చెప్పను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, నువ్వు చెప్పురా బావ అంటే ఈడేమిటి చెప్పడు. ఇప్పుడు గీత అనేది ఇప్పటికీ నేను చెప్తున్న ధైర్యంగా, దిస్ ఈజ్ శ్రీకృష్ణ చెప్పిన గీత కాదు, దట్ ఈజ్ యువర్ గీత. ఏ రోజైతే మీ గీతగా మీరు ఫీల్ అవుతారో అప్పటి వరకు మీ గీత ఏమి లేనట్టే లెక్క. ఇంకొకటి, ఈ భూమి మీద ప్రతి ఒక్కడు మరణించే లోపు చేయవలసిన, అంటే నేను చేస్తున్నాను కాబట్టి ఆ మాట నేను చెప్పగలను, చేయవలసిన 2 కార్యక్రమాలు ఏంటంటే, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఈ కాంటెంపరీ వరల్డ్, నీకున్న పాస్ట్ వరల్డ్, నువ్వేం తెలుసుకున్నావు, నువ్వేం అనుభూతి చెందావు యాజ్ ఎ కాంటెంపరీ పర్సన్గా, ఈ అనుభవాల్ని నువ్వు గ్రంథస్థం చేసి నేను నెక్స్ట్ చేసి ఇచ్చిపో. ఒకటి. రెండోది, భగవద్గీత నీవు చదివి, నువ్వు అర్థం చేసుకొని, నువ్వు మననం చేసి, నువ్వు స్మరణం చేసి, అది నీ రక్తంలో కలిపేసుకున్న తర్వాత నువ్వు మరణించే లోపు నీవు భగవద్గీతని రాయి. అది అంటే నీ అన్ని శ్లోకాలు అందులో ఉన్నవే, కానీ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి అర్థం చేసుకున్న వాడిగా రాస్తున్నాను, దాని సారాంశం ఇది, ఇట్లా నేను అనుభవించింది రాసి అది నెక్స్ట్ జనరేషన్కి అందించుకో. అంటే ఒకటి ప్రాపంచిక, రెండోది పారమార్థిక పరమైనటువంటి నీ అనుభవాన్ని జనాలకు అందించకపోతే జీవితం వృధా. ఈ రెండైతే నేను ఖచ్చితంగా చేస్తాను కాబట్టి, నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎప్పుడో చెప్తున్నాను అంతే. ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా నా జీవితంలో భగవద్గీత రాస్తా. ప్రతి ఒక్కరు చిన్న పాకెట్ బుక్ అయినా సరే, ఆడపిల్లలైనా వారి యొక్క హ్యాండ్ బ్యాగ్లో, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయి, కర్చీప్ ఉంటుంది, అద్దం ఉంటుంది, దువ్వెన ఉంటుంది, క్రీమ్లు ఉంటుంది, పెయింటింగ్లు ఉంటాయి, బొట్టులు ఉంటాయి, కానీ గీత మాత్రం ఇంత చిన్న బుక్ పెట్టుకోరు. అందువలన గీత అనేది మీకు ఒక రక్షణ కవచంగా మార్చుకోండి. ఇట్ ఈజ్ నా స్వరూపము, నా సొంతం, నా బర్త్ రైట్ అని తీసుకొని. ఇప్పుడు ఒక ప్రశ్న, గీత ఎవరైతే చదువుతారో వాళ్ళు నిష్క్రియాపరులుగా మారుతారా? ఇప్పుడు మన బ్రదర్ మంచి ప్రశ్న. ఎందుకు అంటే, చచ్చేది నువ్వు కాదు, చంపేది నువ్వు కాదు, అంత నేనే అన్నాడు కదా, అంత పరమాత్మనే కాబట్టి నేను చేసేది ఏమి లేదు అనుకొని అసలు ఎవరు ఏమి చేయకుండా పోయారు. అట్లా అన్న తర్వాత కూడా అర్జునుడు యుద్ధం చేశాడు, ఆ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఏదైనా అర్జునుడు కాబట్టి చేశాడు అబ్బా యుద్ధం, మాకేం పట్టింది, మేము ఎందుకు చేస్తాం, నిష్క్రియాప్రతంలో పడిపోతాం, లేకపోతే ఒక అలసత్వం వస్తుంది, ఒక రకమైన పలాయనవాదం వస్తుంది, ఇట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను, దానికి సాధికారకంగా వ్యాఖ్య చేశాను, ఎగ్జాంపుల్. అలా జరగదు. నీకు మూలం అర్థమైతే నువ్వు నిష్క్రియాపరుడుగా ఉండవు. అయినా సరే మూర్ఖత్వానికి హద్దు ఉండదు. భగవద్గీత చదివిన తర్వాత నిష్క్రియత్వం కాదు, విద్యార్థిగా ఉన్నవాడు ఉత్తమ విద్యార్థిగా మారుతారు, వ్యాపారవేత్తగా ఉన్నవాడు ఉత్తమమైనటువంటి అద్భుతమైన వ్యాపారవేత్తగా మారుతారు, ఒక గృహిణిగా ఇంటిలో ఉన్నటువంటి హోమ్ మేకర్గా అద్భుతమైనటువంటి ఇల్లుని చక్కదిద్దగలుగుతారు. అంటే భగవద్గీత ఏం చేస్తుందంటే, మీ యొక్క ఫిజికల్గా, వెర్బల్గా, మెంటల్గా, ఇంటలెక్చువల్గా మీలో ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీని అల్టిమేట్ మేనిఫెస్ట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, నేను చేస్తున్నాను అనే ఒక ఈగోయిస్టిక్ దాన్ని తుంచేసి, హోల్ యూనివర్స్ ఈజ్ వర్కింగ్ త్రూ మీ, ఐ ఆమ్ నాట్ ద డూవర్, అంటే నేను కర్తన కాను అని తెలుసుకొని సర్వం నీ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది. కర్మని అకర్మ యఫ్షేత్, అకర్మ నుంచి కర్మయహ. యు సీ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. ఇలా చెప్పిస్తే ఏం అర్థం కాదు. ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్, వండర్ఫుల్. మంచి శ్లోకం అడిగారు. ఇది 4వ అధ్యాయంలో వస్తుంది ఆ శ్లోకం. ఎందుకు వచ్చిందంటే, ఇది అద్భుతం. ఏంటి మిరాక్యులస్ అంటే, నేనేం చేసినా నా స్వార్థము దాని మీద ఆపాదించకుండా,
స్వార్థం ఆపాదించలేదు అనుకోండి, అప్పుడు నాకు లాభం రావాలని, నాకు గుర్తింపు రావాలని ఈ లింగరింగ్ ఉండదు కదమ్మా. లింగరింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే రియల్ యూఆర్ నాట్ డూయింగ్, హోల్ యూనివర్స్ ఈజ్ వర్కింగ్ త్రూ. అందుకే కృష్ణ అంటాడు, అర్జునుడు అడుగుతాడు ఒక ప్రశ్న, అంటే ఇందులో గీతలు కాదు, హే కృష్ణ నువ్వు ద్వారకలో మంచి నగరం కట్టేవాడు కదా, నేను కట్టలేదు. మరి అందరూ అంటున్నారు నా ద్వారా జరిగిపోయింది, బట్ ఐఎమ్ రియల్లీ ఐ డిడ్ నాట్ డూ దట్ అన్నాడు. అంటే అర్థమేమవుతుంది, మీరు ఎప్పుడైతే ఓనర్షిప్ని మీరు వదిలేశారో సర్వం మీ ద్వారా జరుగుతున్నా అది మీ ద్వారా జరిగినట్టు కాదు, ఆ యొక్క ప్రకృతి మీ ద్వారా జరిపి, ఎందుకంటే ప్రకృతిని మీరు కలిసిపోయారు. మీరు ఒక విషయం గమనించండి, ఒక ఇండివిజువల్ వ్యక్తి నేను చేశాను అనుకోండి, నా శక్తి అంత వెరీ లిటిల్, బట్ దీన్ని గనక ఆ యొక్క నేచర్కి కనెక్ట్ చేశాను అనుకోండి ఆ పవర్ ఎలా ఉంటుంది తెలుసా. సునామీ 2004లో వచ్చింది, మీరు ఆపగలరా? భూకంపం అక్కడ వచ్చింది గుజరాత్లో, మీరు ఆపగలరా? అంటే ప్రకృతి పవరు అంత ఇన్ఫినిట్గా ఉంటుంది. అంటే మీ ద్వారా అలాంటి మిరాకిల్ జరుగుతాయి. నేనే చేస్తున్నంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం, ఎవరైనా వినేవాళ్ళు అర్థం చేసుకో. ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేయాలనుకున్నప్పుడు స్వామివారు కూడా సనాతన సింధు సత్సంగ ట్రస్ట్ అని ముందుకు పెట్టుకున్నారు. అంటే సమస్త విశ్వము తర్వాత ముందు కొందరు మనుషులతో పనిచేయి, అంటే నీ ఒక్కడివి చేసే బదులు 100 మంది వేయని, అది ఆ 100 మందిని 1000 మంది చేయని, అది ఆ 1000 మందిని కాస్త 1,00,000 మందిని చేయని, ఇదంతా మళ్ళా అల్టిమేట్ సహకరిస్తేనే ముందుకెళ్తుంది. అందుకని ఒక వ్యక్తి అయ్యా ఉంది మీ గడ్డం కింద అదిగో మీకు నహి గీతయ సదృశ్యం పవిత్రం అలా జంప్ అయిపోకూడదు. ఎలా నహి గీతయ సదృశ్యం పవిత్రమే విత్తికి రాశాను ఆల్రెడీ, చూడండి ఇది రాశానమ్మా, ఇదిగో నహి గీతయ ఉండదు, నహి గీతయ ఉండదు, గీతలు ఇలా ఉండదు, నేను యాడ్ చేశాను ఈ పదం. ఎందుకంటే నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమయ విద్యతే అని శ్లోకం ఉంటుంది. జ్ఞానం అంటే మనోళ్ళు ఏమనుకుంటారు, నాకేం పుట్టు మసలు శాస్త్రం జ్ఞానం అనుకుంటున్నారు కదా, అనేక జ్ఞానాలు ఉన్నాయి కదా, అందుకో నాకు భయం వేసి ఈ జ్ఞానం అంతా ఏ జ్ఞానం పట్టుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేసి నా సేఫ్టీ కోసం నేను గీతగా పెట్టుకున్నాను. జ్ఞాని అని అంటే తృతీయ పదం, ఎందుకంటే బ్రహ్మకుమారిది జ్ఞానమే. అదే అదిగో మరి ప్రతిదాన్ని జ్ఞానం అంటే విషయం చెప్పనా, ఈ గీత కాన్ఫరెన్స్ పెట్టారు వాళ్ళు, మౌంట్ ఆబు నాకు తీసుకెళ్ళారు, వెళ్ళాను ఫస్ట్ టైం. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పెట్టిన స్లోగన్స్, వాళ్ళ మ్యాగజైన్స్ ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, హిందీలో మీకు ఇస్తాను. వద్దు దాన్ని ఏమని చెప్పారమ్మా, భగవద్గీత నథింగ్ టు డూ విత్ కృష్ణ, కృష్ణ ఈజ్ ఏ రాజకుమార్తె. భగవద్గీత వాస్తవానికి వృద్ధ శరీరమైనటువంటి ప్రజాపిత బ్రహ్మ లేఖరాజు దొంగరాజు ఆయన నుంచి ఉత్పత్తి అయిందంట. ఇంకొకటి అది ఎంత దారుణం అంటే ఈశ్వర సర్వవ్యాపి కాదు, ఏకవ్యాపి. అక్కడ జ్యోతి ఉందట. వాళ్ళు ఎస్ని చెప్పనా, వీళ్ళు డిస్గైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అనదర్ మాఫియా మిషనరీ. శివాని పేరు పెడితే మనం ఏవో చంకలు గుద్దేసుకుంటాం, కానీ మీరు అనుకున్న శివ కాదు, జ్యోతి స్వరూప శివ, జ్యోతి. నేను అదే చెప్పాను. ఇప్పుడు మన హిందువులను మనం చక్కదిద్దుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ అవర్ డెల్యూటెడ్ హిందూస్ ఇంటూ డిస్క్రిమినేటివ్ హిందూస్. అవర్ డ్యూటీ. స్వామీజీ ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక మంచి ఇంగ్లీష్ లో మాట చెప్పాడు, ట్రాన్స్ఫార్మ్ అవర్ డెల్యూటెడ్ హిందూస్ ఇంటూ డిస్క్రిమినేటెడ్. దాని అర్థం తెలుసా కన్నమ్మ? కాదే తల్లి, డిల్యూడెడ్ అంటే ఎవరైతే భ్రాంతిలో మేము హిందువులను బతుకుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. డిస్క్రిమినేటెడ్ హిందూ అంటే ఎవడు నిజమైన హిందువు, వివేకవంతమైన హిందువుగా మనం మారాలి. అందుకే నాకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడే సరదా, బికాస్ ఐఎమ్ వెరీ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను, ఎందుకంటే నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. వెళ్ళానమ్మా, మౌంట్ ఆబు వెళ్ళాను కదా, వెళ్తే మీరు నమ్మరు, ఒక్క నిమిషం మైక్ మాకు ఇవ్వలేదు. వాళ్ళే సొంత డబ్బాలు కొట్టుకుంటే కూర్చోబెట్టారు. ఆ తర్వాత నుంచి నాకు అయితే ఎంత బాధ అనిపించిందంటే, వాళ్ళు జరుపుతుంది పెద్ద మాఫియా, ఆడపిల్లందరిని వలేసి ఎరేసి మొత్తం పట్టుకొని బ్రెయిన్ వాష్ చేసి అనేక తప్పుడు కార్యక్రమం చేయిస్తున్నారు, బయటికి పడలేకపోతున్నారు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చూడు, ఇప్పుడు మనకి పేరు అక్కర్లే, అందుకే ఇంకెక్కడ ఉంది సింధు వచ్చారు మళ్ళీ. అది ముగిద్దాం అంటే ఏది లూజ్ అండ్ ఉండకూడదు.
నేను చెప్తున్నాను. ఇప్పుడు వ్యక్తుల ప్రస్తావన వద్దు, విషయ ప్రస్తావనలో ఉందాం. వ్యక్తులు బచ్చల మంది ఉన్నారు, అజ్ఞానులు, మూర్ఖులు, బ్రహ్మకుమారులు, అది కాదు. వ్యక్తులు ఉండకూడదు అసలు. ఎంత చెప్పినా అదే సత్యం అనుకోవడం కూడా ఒక మూర్ఖత్వమే. అవును. అంటే డిసర్న్మెంట్, ఏది రియల్ అని గుర్తించాలంటే ఫస్ట్ నీకు భ్రమలు ఉండకూడదు. అది ఇప్పుడు నీవు ఒకవేళ ఆత్మవిచారణ చేసుకుంటే ఎంత ప్రయత్నము చేసినా ఏ మార్పు లేకుండా ఒకటి చూస్తున్నావా లేదా? అట్లనే ఉంది సమాజం కూడా. నీ అదృష్టవశాత్తు సమాజం అంత దరిద్రంగా లేదు. దే ఆర్ లిజనింగ్, దే ఆర్ చేంజింగ్. అయ్యే చెప్పండి. సో నహి జ్ఞాని అని అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే మనకి నీటితో మనం శుద్ధి చేస్తాం కదమ్మా. అగ్ని మనం ఏదేసినా సరే అదంతా మొత్తం మాలిన్యం అది పోతుందా? పావక అంటారు, పవిత్రం చేస్తుంది కదా. అంటే నీరు పవిత్రం చేస్తుంది, అగ్ని పవిత్రం చేస్తుంది, వాయువు పవిత్రం చేస్తుంది. కానీ ఇవి ఎంతవరకు ప్రయత్నం చేస్తాయి? ఒక తాత్కాలికంగా మళ్ళీ మురికి తీస్తే మళ్ళీ మురికి అంటేస్తుంది కదమ్మా. కానీ భగవద్గీత ఈజ్ నాట్ లైక్ వాటర్, భగవద్గీత ఈజ్ నాట్ లైక్ ఫైర్, భగవద్గీత ఈజ్ నాట్ లైక్ ఎయిర్. భగవద్గీత ఏం చేస్తే తెలుసమ్మా, అనేక అనాది బిగినింగ్లెస్గా వస్తున్నటువంటి ఆ ఇగ్నోరెన్స్ని క్యారీ ఫార్వర్డ్ అజ్ఞానాన్ని మూటలు సంచిత మూటలు మోసుకొస్తుండే కదా, దాన్ని అంతటిని ఒకేసారి దగ్ధం చేసి ఇంకా నువ్వు డెల్యూజన్ ఇగ్నోరెన్స్లో పడకుండా అల్టిమేట్ ప్యూరిఫై చేసేస్తుంది. హూ ఆర్ యూ అనేది ఒక్క ఎంక్వైరీతో నీ స్వరూపం ఒకటి తెలిసిన తర్వాత మొత్తం కేల్కతం దుకాన్ బంద్ అనే ఒక పవిత్ర ప్యూరిటీ ఇస్తుంది. కాబట్టి దానికి ఈక్వల్గా అయినటువంటి ప్యూరిటీ లేదని చెప్పారు గీతలో. దట్ ఈస్ వాట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ అల్టిమేట్ ప్యూరిఫై. అయ్యో, అన్ని అహంకారానికి సంబంధించిన సిద్ధాంతాలే. అంతే కదా, అహంకారం నుంచి వచ్చాయి కదండి. నేను అన్నది లేదు, దాన్ని విసర్జించు అని చెప్తే దాని గురించి ఒకటి చెప్పి వాడు నేను అనే దాన్ని ఎంత ఒక మార్చుకుంటున్నాడు. మొన్న ఒకటి చెప్పాడు నాకు జోకు, ఏంటంటే గాడ్ డీప్ స్లీప్ ఈస్ ద కంప్లీట్ సమాధి, దట్ ఈస్ ద లిబరేషన్ అని. అది అందరూ పడుకుంటారు కదా ప్రతిరోజు. ఎంత జోక్ అంటే అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. తప్పుడు అర్థాలు తీసుకుంటారు. గీతలు ఎంత తప్పుడు తీసుకుంటారు తెలిసిన ఎగ్జాంపుల్ 2 ఇస్తాను మీకు. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పారు ఒకటి. బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఆ శ్లోకం ఉంది. దాని అర్థం పూర్తిగా చేసుకోకుండా ఆయనకు ఉన్నటువంటి బలహీనతని, ఆయనకి ఏదో కామం ఉన్నది కాబట్టి దానికి ఒక ప్రామాణిక గీత సపోర్ట్ తీసుకోవాలని కామోస్మి భరతర్షభ అన్నారా? అంటే భగవాన్ కామ అన్నాడా? సో కామ ఉన్నా నాకు పర్వాలేదు అన్నాడు. యూస్లెస్ ఫీలో భగవద్గీతను అలా సపోర్ట్ తీసుకుంటా. చాలా బలహీనతలు తీసుకోవడం కాదు, గీతాచార్యుల పేరు పెట్టుకొని తప్ప కాదమ్మా. ఇంకొకటి అపి చేత్సు దురాచార భజతే మామనన్యభా సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఏమన్నారు? అపిచేత్ దురాచార అంటే ఈ తత్వం తెలుసుకున్న తర్వాత ఎంత చెడు పనులు చేసినా పర్వాలేదు అలా చెప్పాడు గీత. అలాగే చెప్పలేదు. నో, మీకు అర్థం కాదు, వినండి. ఫస్ట్ రత్నాకర అనే దారిదోపిడి దొంగగా ఉన్నప్పటికీ తన పూర్తి వ్యక్తిత్వాన్ని, తన వ్యవహారాన్ని, ఆచారాన్ని ఒక్కసారి డ్రాప్ చేసాడు. హాట్ పొటాటో లాగా డ్రాప్ చేసేసి కంప్లీట్గా ఈజ్ డైవర్టెడ్ అండ్ టర్న్ టువార్డ్స్ ద హయ్యర్ పవర్. అప్పుడు ఆయన సాధువుగాని స్వీకరిస్తున్నాను. నువ్వు సాధు అయిన తర్వాత పనికి మన పని చేద్దాం, ఇంక సాధుత్వం ఇంకెక్కడ ఉంది మిగిలింది? లేదు కదా. వీళ్ళేం చేస్తారో తెలుసా? గీత బాగా కంటెస్ట్ పెడతారు, శ్లోకాలు చెప్పడం కూడా బాగా తెలుసు, ఎందుకంటే టేప్ రికార్డులు కాబట్టి. ఈయనేమంటాడంటే నాకు గీత చెప్తున్నాను కాబట్టి నేను చిన్న తప్పులు చేయని పర్వాలేదా? ఎక్కడ చెప్పాడు గీతలో? వీడు అది కోట్ చేస్తాడు. అపిచేత్ దురాచారం అయినా పర్వాలేదా? దురాచారం పర్వాలేదు కాదు బాబు, అవన్నీ విడిచిపెట్టమన్నాడు, ఇటువైపు డైవర్ట్ అవ్వమన్నాడు. సో ఇలాంటివన్నీ తప్పుడుగా అర్థం తీసుకొని చాలామంది అయిపోతారు. చాలామంది సమాజం చాలా దుర్మార్గం, మిస్గైడింగ్, మిస్లీడింగ్, అబ్యూజింగ్. ఇవి మనం అలర్ట్ చేయాలని మా బాధ, తపన. మేమేం కంటిన్యూ చేస్తామని కాదమ్మా, మా ప్రయత్నం. డూ అవర్ డ్యూటీ యాజ్ వర్షిప్ ఆఫ్ ది గాడ్. అందుకు వర్క్ ఈజ్ వర్షిప్ అని అందుకు వచ్చింది. ఎక్కడో ఫిలాసఫీ నుంచి మనకు రాలే, మన దగ్గర నుంచి మనకు తెలియనటువంటి జ్ఞానం వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అక్కడ నుంచి ఒక్కొక్కటి వస్తుంది మనకి, పంచదార నీళ్ళలాగా. అబ్బా చాలా టేస్ట్ ఉన్నాయి. మన దగ్గర తేనె అవన్నీ వదిలేసుకున్నాం మనం. తేనె పొట్లు లేవు, ఏమీ లేవు. హనీ జస్ట్ గాన్ హనీ అక్కడ నుంచి నేర్చుకుంటాను మనం. అమెరికా వాడు హనీ డార్లింగ్ హనీ మళ్ళీ పట్టుకుంటాను మనం. అందుకే మన పంతులు ఏం చేస్తున్నారు, వీళ్ళు మంచిగా పిలక జంజం వేసుకొని వెళ్తున్నాడు ఫ్లైట్.
ఆ ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్లో డ్రెస్ మార్చేస్తాను, జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసి వెళ్ళిపోతాను. అమెరికాలో దిగుతాండి, అక్కడ దిగి మళ్ళీ అక్కడ అంత సూటు బూట్లు తిరిగి మళ్ళీ ఇండియా వచ్చిన మా పిల్లక మళ్ళీ జంజిమేషన్ వచ్చేస్తుంది. అంటే మనది అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తే కానీ మనం వెయిట్ ఏమో ఇక్కడ. అందుకే చూడండి, మన దగ్గరలో అందుబాటులో నుంచి ఎవడు పట్టించుకోడు. ఈ వివేకానంద స్వామి మనం గుర్తించాము, వాళ్ళు ఇంటి వాళ్ళందరూ మొన్నటి కూడా తిడుతూనే ఉన్నారు ఆయనకి, యూస్లెస్ వేలో యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. మనం రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గరున్న వస్తువుని మనం ఎప్పుడు పట్టించుకోవమ్మా. అందుకే దూరపు నుండి కుండలు మనం చెప్తుంటారు చాలామంది, మనకు తెలియకుండానే మన దగ్గర కూరగాయలు అమ్మినవాడు, పూలు వ్యాపారం చేసేవాడు, మనకు లారీ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ, మన వాషర్ మ్యాన్ కానీ, మన బార్బర్ కానీ, ఈవెన్ మన కుక్క పిల్ల కానీ, ప్రతి ఒక్కదాని నుంచి కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది. దత్తాత్రేయ అదే 24 గురువులు చెప్పారు. జగద్గురువు అని పేరు పెట్టుకో. జగద్గురువా? జగత్ కన్నా నువ్వు గురువా? నీ మాట నీ శిష్యుడే సరిగి విండు, నువ్వు గురువా జగత్కి? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? జగతి పద్యమానః సర్వే మమ గురవః అన్నారు. అంటే ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి నుండి కూడా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి జగత్ అంతా నా గురువు అని అర్థం. వీళ్ళేం చేసుకున్నారు, ఈ జగద్గురువు కూర్చుంటాడు. ఈడేం చేస్తాడు, ఈ పప్పు ఆవకాయ దద్దోజన బాగా తినుకొని ఇప్పుడు ఏమంటుందంటే ఈ పప్పు, ఈ ఆవకాయలు, దద్దోజనం, పెరుగులు బాగా తినేసి పూలు శాల్తి ఒక 80-90 కేజీలు అయిపోయిన తర్వాత పీఠం పెట్టుకొని శిష్యులు, భక్తులు, ఫాలోవర్స్ ఉంటారు కదా, ఈడేమో జగద్గురువు. అదిగో అంటే ఎక్కువ బరువు ఉన్నాడని జగద్గురువా? మనం ఎలా జగద్గురువు అవుతాం? శ్రీకృష్ణ మాట అసలు దుర్యోధనుడు వినలేదు, శిశుపాలుడు వినలేదు, కంసుడు వినలేదు, శ్రీకృష్ణ చెప్పిన చాలా కార్యక్రమం ఫెయిల్డ్, ఆయన జగద్గురువు అంటారు. జగద్గురువు అంటే ఆ దృష్టి కాదు ఇక్కడ. జగత్ గురువు ఏంటంటే జగత్తులో ఉన్న సత్యం ఏమిటి? ఆత్మస్వరూప తత్వం బోధించారు కాబట్టి దానికి అవుట్డేటెడ్ లేదు, వెర్షన్స్ లేవు, అది మారిపోయేది కాదు. నీకు ఒకటి నాకు ఒకటి మారదు, దానిలో వ్యభిచారిత్వం లేదు. సారీ, వ్యభిచారిత్వం మనం అనుకుంటే వ్యభిచారిత్వం కాదు, మారిపోయేదాన్ని శాస్త్రాలలో వాడుతారు. ఇదంతా పెద్ద కష్టం, ఎలా మాట్లాడాలో తెలియదు మాకు. కాబట్టి ఇప్పుడు జగద్గురు అంటే ఏంటంటే ఏ తత్వం అయితే అబ్సల్యూట్లీ ఎప్పటికీ మారదో, ప్రతి ఒక్కరికి సత్యం, అది మీకు సత్యం, నాకు సత్యం. అందుకే సత్యం సింపుల్ అమ్మా. టీ చేసిన దానికంటే సింపుల్. టీ చేయాలంటే నాకు అసలు తనలో భయం వేస్తుంది. తత్వం ఏముంది ఇది అనిపిస్తుంది. అంటే మీరుగా ఉండడం అది అంతకంటే ఇంకేం తేలిక ఉంటుంది సృష్టిలో. అందుకే రమణ మహర్షికి వీళ్ళు ఎందుకు ఇలా పిచ్చి అయిపోతారు, జిడ్డు కృష్ణమూర్తిగా జుట్టు పీక్కోండి మొత్తం జీవితాంతం. అర్థం చేసుకోలేదు ఎవరు. ఆయన జుట్టు పీక్కొని వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, ఇంత సింపుల్ అనేసి ఆయన పోయాడు ఫస్ట్. తర్వాత ఇంకొక బాగా ఈ పెద్ద పెద్ద టెలివిజన్ డిబేట్స్లో ఈ పెద్ద పెద్ద గురువులు వచ్చినప్పుడు ఒక కోట్ ఈ ఇస్లాం సమాజం ముస్లిమ్స్ కోట్ చేస్తుంది, ఒక శ్లోకాన్ని చేసి ఏమంటున్నారు, అందుకని మా ఇస్లాం గ్రేట్. నా తస్య ప్రతిమ అస్తి అంటే భగవంతుడుకి ఒక ఆకారం లేదు, నిరాకారుడు కనుక విగ్రహారాధన వేస్ట్, అందుకని మా నిరాకార తత్వం ఉంది. సో దానికి నేను ఆన్సర్ చెప్తా. మంచి ప్రశ్న ఇది. యాక్చువల్లీ చాలాసార్లు చెప్పాను కొత్తది. నా తస్య ప్రతిమ అస్తి అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ సత్యం 2 రకాలని చెప్పాం మేము. భగవద్గీత 12వ అధ్యాయం ఎవరికి రాదు. భక్తి యోగం అంటే ప్రతి వాడికి ప్రేమే, లవ్, ఎఫెక్షన్. పారాయణ చేసి వెళ్ళిపోవడమే కానీ అందులో ఏం చెప్పాడు ఎవరు చూడదు కదా. అందులో 5 స్టెప్స్ చెప్పారు. యాక్చువల్గా 5 మెట్లు చెప్పారు. 5 స్టెప్స్. ఫస్ట్ మెట్ ఏంటంటే అమ్మా, నేను చెప్పేస్తాను ఎందుకంటే గీత గారు నాకు, నేను గీత ఆమె గీతాచార్య, ఐఎమ్ మెంట్ ఫర్ గీత వేసిన పరంగా వచ్చాను, లేకపోతే నేను ఇక్కడ రాను, మీకు దొరకను కూడా. నేను ఉత్తరకాశీలో గంగానది ఒడ్డున ఉండేవాడిని. అయితే భగవద్గీత ఏం చెప్పిందంటే, నువ్వు ఫస్ట్ మనిషి జనరల్గా కోరికలతో ఉంటారండి. అంటే ఎందుకు కోరుకుంటుంది? అజ్ఞానం అండి. కోరిక ఎందుకు వస్తుందండి? మూలం వెతకండి. కోరిక ఎందుకు వచ్చింది నీకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంజాయతే కామ అంటే కోరిక అన్నది. కోరిక ఎలా వచ్చిందంటే దాని మూలం ఎలా చెప్పాడు కృష్ణ ఈజ్ ది గ్రేటెస్ట్ సైకాలజిస్ట్, ఈజ్ ద మాస్టర్. మనం అనుకుంటాం ఒక 5,000 కట్టేసి కౌన్సిలింగ్ సూపర్, ఎందుకు 5,000 కట్టావు కాబట్టి 5,000 కట్టే బాగోలేదని తిడతాం మనం. 5,000 పోయాయి నీకేం అర్థం కదా అంటారు. సూపర్. మెడిటేషన్ క్యాంపులు అలాగే ఉన్నాయి, కూర్చుంటాడు ఏం అర్థం కాదు, 2,000 కట్టేశాడు. మెడిటేషన్ సూపర్ అండి. మెడిటేషన్ 10,000 మందికి ఒక హాల్లో నింపేసి మెడిటేషనా? ఏకాంత సుఖమాశ్యతాం ఏకాకీయత చిత్తాత్మ నిరాశీహ పరిగ్రహ. ఆరాధ్యం ఏం చెప్పాడండి? ఒక్కరే కదండి. రహస్య స్థితి చేయమండి కదండి. నీ భార్యకి నీ పెళ్ళికి చెప్పొద్దన్నారు కదండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? 1000 మందికి హాల్లో కూర్చోబెడుతున్నారు, విజన్ చేస్తున్నారు.
అలెన్ వాట్సన్ గ్రేట్ ఫిలాసఫర్ చెప్పాడు. ఏం చెప్పాడు? 1000 మంది లేదా 10,000 మంది మీరు ఆశ్రమాల్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు దాన్ని మెడిటేషన్ అనకండి, కాదు, కాల్ ఇట్ యాక్టింగ్ మెడిటేషన్. మెడిటేషన్ మనం ఎగ్జాక్ట్లీ స్వామి చిన్మయానంద, దట్ ఈస్ నాట్ ఎ మెడిటేషన్. స్పెల్లింగ్ మిస్టేక్ రాసుకోని రాళ్ళు. MAD మ్యాడ్ టేషన్. మ్యాడ్ అంటే పిచ్చి, పిచ్చి టేషన్ అంటే చేష్ట, పిచ్చి చేష్ట అని అన్నారు ఆయన. నీకు అర్థమైంది కదా? కలిసి తుమ్ము రాదు, కలిస్తే నిద్ర రాదు, కలిస్తే బాత్రూమ్ రాదు, మీకు ఎందుకు చెప్పకూడదు, బట్ చెప్పేస్తాను. ఐ ఫీల్ లైక్ యువర్ ఆత్మస్వరూప. నన్ను ఏం తిట్టుకోవు. తర్వాత అమెరికాలో చిన్మయానంద స్వామి దగ్గరికి వెళ్ళారట ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి, వీఆర్ నాట్ మ్యారీడ్ బట్ వీఆర్ వెరీ మచ్ సిన్సియర్ సీకర్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ బోత్ టుగెదర్ వీఆర్ డూయింగ్ రెగ్యులర్ మెడిటేషన్ స్వామీజీ, కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ వాట్ క్యాన్ వీ డూ ఫర్దర్ అన్నాడు. ఓకే 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 యు ఆర్ బోత్ ఆర్ డూయింగ్ మెడిటేషన్, ఎస్. Then after 9 months or 1 year you will get a good child, not meditation అన్నాడు. అంటే ఇప్పుడు కలిసి మెడిటేషన్ చేయండి కాదు, అది ఆత్మస్వరూపం ఏకాంతం. ఇక్కడ అమ్మ నాన్న తల్లి చెల్లి ఏకాంతం అంటే అందరికి దూరంగా ఉండమని కాదు, ఇద్దరి మధ్యలో ఉన్న మార్కెట్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒంటరితనం వేరు, ఏకాంతం వేరమ్మా. ఎలోన్ వేరు, లోన్లీనెస్ ఇస్ డిఫరెంట్. ఎలోన్ ప్రిఫర్డ్, ఏకాంతం ప్రిఫర్డ్, నాట్ ఒంటరితనం. అందుకే నేను ఒక్కనున్న ఫీలింగ్ లేదు, మొత్తం జగత్తంతా నేనేగా, ఆత్మస్వరూపంగా అందరిలో అనువను నేనే ఉన్నానుగా అని ఫీలింగ్ ఉన్నాను. మీరు ఏకాంతం గుహలో కూడా ఉండవచ్చు ఎన్ని సంవత్సరాలైనా, లేకపోతే జనమందరూ ఎవరిని పట్టించుకోకపోయినా లేకపోతే ఐ కెనాట్ టేక్ సన్యాసి. హౌ కెన్ హూ విల్ టేక్ సన్యాసి చెప్పండి? నేను ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళగలమా? ఒక సినిమా లైన్లో ఉండగలమా? ఎంజాయ్, వీఆర్ సో లవ్. If still my sannyasi is day by day increasing, my love towards sannyasi, this dress, but this dress indicates a great significance is there, but wrong. అది బంధనం కాదు. అయితే మీరు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఏదో ప్రశ్న అడిగారు. వెరీ గుడ్, అక్కడికి రావాలి. స్టెప్స్. సో మనిషి జనరల్ కోరికలకు ఉంటారు కదమ్మా, అజ్ఞానం కారణం. ఆ అజ్ఞానం ఏంటంటే నేనేదో సమ్ ఇన్కంప్లీట్ పర్సన్, వెలితిగా ఉన్నాను, ఏదో పొందాలి కాబట్టి కోరిక వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కృష్ణ ఏమన్నాడంటే నిన్ను వదలను, నా స్థితికి నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మొదటి స్టెప్ ఏం చేయాలి? నువ్వు నేనే కష్టపడి చేసేసాను అనుకో, నష్టమేం లేదు. కానీ రిజల్ట్ ఏది వచ్చింది కదా, దాన్ని ఈశ్వరుడికి ప్రసాదం పెట్టి తీసుకోవాలి బాబు. ఫస్ట్ భావన సింప్లీ ఫీల్ అవ్వు. అదేంటి ఫస్ట్ స్టెప్ చెప్పారు గీతలో. తరువాత రెండో స్టెప్లు ఏమన్నాడంటే ఆయన, నువ్వు ఎంత కష్టపడి ఇవాళ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏది నువ్వు చేసినా నీ ఒక్కడిది సరిపోదు. చుట్టూ ఉన్న వాతావరణము, చుట్టూ ఉన్న మ్యాన్ పవరు అన్నీ నీకు సహకరిస్తే తప్ప అవదు. కాబట్టి దాన్ని కూడా రికగ్నైజ్ చేయి. సో చేసేటప్పుడు జస్ట్ ఫీల్ ఓకే, సమ్ ఈశ్వర శక్తి నాకు సాయం చేయనుగాక, నేను చేస్తున్న ఆయన పూజ అగునుగాక అని భావన చేయమన్నారు. అంటే ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. చూసే కరెక్ట్ చెప్పారు ఆయన, రమణ మారి చెప్పాడు. సో దాని అర్థం ఏంటి? చేస్తున్న ప్రతిదీ వర్క్ ఈజ్ వర్షిప్ అనే యాటిట్యూడ్ మారినప్పుడు మీలో దానికి ఒక ప్రేమ, రెస్పెక్ట్ పెరుగుతుంది కదమ్మా. వచ్చింది ఏదైనప్పటికీ ప్రసాదంగా తీసుకోమన్నారు. ఎందుకు? నువ్వు బయటికి వెళ్ళి అరటిపళ్ళు కొన్నామనుకోండి, అరటిపళ్ళ కింద మీద ఇదిగో బాగున్నాయా లేదా అని చూస్తావు. అదే సపోజ్ టెంపుల్లో ఒకడు ప్రసాదం ఇచ్చాడు అరటిపండు, బాగుందా లాయపడి కొడతారు జనం అన్నట్టు. అదే ప్రసాదం ఇంకా ఎంచడానికి లేదు కదమ్మా, అంటే మనసు ఉండడానికి ఎంచుకోవడానికి లేదు ప్రసాదం. అందువలన యువర్ చాయిస్లెస్. అందువలన మనకి ఏదుస్తున్నా ప్రసాదంగా స్వీకరించడం అనేది హైయెస్ట్ మెచ్యూరిటీ. అంటే జీవితం ప్రసాద రూపే. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళా ఒక బైక్ కూడా ఒకటి చిన్న లెగ్ కొట్టాడు దెబ్బ. థ్యాంక్ యూ బ్రదర్, నీ వలన నేను ఇంకా లారీ అనుకో డాష్కి తప్పించుకున్నాను అట్లీస్ట్. కానీ మనం ఏమనుకుంటాము, దేవుడు నాకు యాక్సిడెంట్ చేశాడు బాబు, బైక్ గుద్దిన మీద లారీతో అయిపోయేవాడు, నువ్వు ఇంక ఎలర్ట్గా ఉన్నావు, దేవుడు నిన్ను కాపాడాడు, బైక్తో ఆపేశాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది నీకు ఫేవర్ వచ్చింది. ఫేవర్ వచ్చినా సరే ఓకే, ఏదో సమ్ అలర్ట్గా నాకు ఉండమని చెప్తున్నారు. నువ్వు థ్యాంక్ టు ద గాడ్, థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నావు ఆల్వేస్ గాడ్. మనం ఏమైనా రికగ్నైజ్ చేయట్లేదు. కాబట్టి మనకు జరిగే ప్రతి ఒక్క వర్క్ మనం చేసేది, మన నుంచి పోయేది ఈశ్వరార్పణము, మనకు వచ్చేది ఈశ్వర ప్రసాదము. మనం చేసేది ప్రతిదీ ఈశ్వర పూజ, మనకు వచ్చేది ఈశ్వర ప్రసాదము. ఈ భావన జోడిస్తే దాన్ని సెకండ్ స్టెప్ అన్నారు. కానీ రెండిట్లో కూడా మనం వర్క్ చేయాలి సుమా. చూసుకోండి,
బహిర్ముఖం బహిర్ముఖం. నువ్వు ఎంత విరగదీసేసినా రావణాసురుడిలాగా భూమికి స్వర్గానికి నిచ్చెనలు కట్టినా బహిర్ముఖమే కదా. బట్ యు ఆర్ నాట్ రీచ్డ్ ద గాడ్. అందువల్ల ఏమన్నాడు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అర్థమైందమ్మా? అందువలన ఇప్పుడు శారీరకంగా బహిర్ముఖం నుండి లోపలికి ప్రయాణించాలి. అప్పుడు నీకు ఏకాగ్రత లేదు. ఇప్పుడు ఎందుకు, ఎప్పుడు చూసినా వెళ్ళి మన స్కాటర్ అయి ఉంటుంది కదా సూర్యకిరణాలలాగా మనస్సు. అందువలన నీకు ఒక ఈశ్వర సపోర్ట్ కావాలి. అది ఈశ్వరుడు ఏంటి, సర్వవ్యాపి, ఎక్కడ చూస్తావు. అందువలన టెంపరీగా ఒక ఫామ్ అనేది క్రియేట్ చేశారు టెంపరీగా. చూడండి, గణేష్ పూజించాలంటే మన పెద్ద విగ్రహాలు అక్కర్లే, పసుపు ముద్ద ఉంటే చాలు. అంటే మీరు పసుపు పూజిస్తున్నారా, గణేష్ పూజిస్తున్నారా? గణేషుణ్ణి. హిందువులు నాటు విగ్రహారాధన కాదు, మనం ఒప్పుకోకూడదు. మనం డూడు బసవాన్లా తయారయ్యాం. సంక్రాంతి గంగిరెద్దులు వస్తాయి కదా, బసవాన్ అమ్మగారు ఓకే, అమ్మగారు బాగా దానశీలు అంటే ఓకే, నేర్పించాడు బాగా ఎద్దుకి. మనం ఏం చేస్తున్నాం, గంగిరెద్దులా తల ఊపుతున్నాం. మన విగ్రహారాధన కారా బాబు కాదు. మనం నిజమైన విగ్రహారాధనలు ఎవరు, 2 చెక్కలు 3 మేకలు కొట్టుకున్నోళ్ళు, లేకపోతే కింద నుంచి పడుకొని పెట్టి అలాగ కిందకి మీదకి రివర్స్లో ఉన్నోళ్ళు, వాళ్ళే విగ్రహారాధకులు. మన విగ్రహారాధన కాదు. ఎందుకు కాదంటే మనం జస్ట్ ఒక మీడియం తీసుకుంటున్న మాధ్యమం. అక్కడ ఆగిపోవట్లే. నో, ఇప్పుడు మీ ఫోటో ఉందమ్మా, మీ పేరేంటి? మైథిలియా? మైథిలి చాలు, గుడ్ నేమ్. ఇంకా ఆ పెద్ద తోకలు అక్కర్లేదు, నాకు అంత గుర్తు ఉండవు. మైథిలి మీరు ఒక ఫోటో ఇచ్చారు, సపోజ్ ఎక్కడో, నేను ఎక్కడో మంచి గురువుగారు, గురువద్దులే స్వామి చాలు, స్వామీజీ ఈ ఫోటో బాగుందని ఇచ్చారనుకోండి, నేను పెట్టేసా గోడకి. మీరు వెళ్ళిపోయిన ఆ ఫోటో చూస్తే మీరు నాకు గుర్తొస్తారు. బట్ మీరు ఆ ఫోటో మీరు అయిపోరు కదా. మీరు ఇప్పుడు వచ్చారు, మిమ్మల్ని బయటికి నెట్టేసి ఫోటోకి నీ చూసుకుంటే ఏమంటారు మీరు? ఏమంటారు 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 మీరు? ఏ మూర్ఖుడు అంటారు లేదు. మనం కూడా టెంపరీగా మీకు ఇచ్చారు. దట్ ఇస్ నాట్ అల్టిమేట్. ఇప్పుడు భద్రాచలం వెళ్ళారనుకోండి, భద్రాచలంలో అలా బందీ అయిపోయాడు రాముడు. నో, కళ్ళు తెరిస్తే అక్కడ రాముణ్ణి స్మరించుకుని ఆ సర్వించి కళ్ళు మూసుకొని లోపల ఆత్మారాముగా చూడమంటున్నారు వాల్మీకి. అందువల్ల మనం ఎక్కడైనా ఎన్నైనా చెయ్యండి, మీరు చివరికి చేరుకోలేదు ఇక్కడే తల్లి దగ్గరికి చేరుకునేటట్టుగా. అందుకే మైండ్ అంటే ఏమనుకుంటారు, మీకు ఏం తెలుసు మనసు గురించి? మనసు అనేది ఇక్కడ ఉండదు. మనస్సు తల్లి, హృదయం ఎమోషనల్ ఫ్యాక్టర్. అందుకే హృదయంలో కపటం ఉండదు ఎవరికి. కపటం అంతా పోగులు ఆహా అన్నీ ఇక్కడ ఉంటాయి. అహంకారము, ఈగోలు, కోపతాపాలు, ఉద్రేకాలు, అన్నీ ఇక్కడ దాచుకోండి. ఇది ఆఫీస్ అనమాట. ఆఫీస్ వర్క్ చేస్తుంది మైండ్ ఇక్కడ, ఇల్లు వచ్చి ఇక్కడ. అందువలన మీకు ఎప్పుడు కూడా ఈ రెండింటికి కూడా ఇంటిగ్రేట్ చేయమన్నారు. అదే యోగా. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అసలు ఫిజికల్ ఆసన అనేది ఎల్కేజీ స్టెప్ తల్లి. యోగం అంటే కలయిక, యుజ్ అనే ధాతు నుంచి వచ్చిందమ్మా. టు కనెక్ట్. ఏంటి కనెక్ట్? నేను భ్రమ అజ్ఞానముతో అనాది కాలంగా నేను వేరు, దేవుడు వేరు, నేను పుట్టాను, లోకం పుట్టింది, ఇవన్నీ భ్రమలో ఉన్నాం కదా. ఆ భ్రమ పోయి మీరెప్పుడైతే నదుల నీరన్నీ సముద్రంలో కలిపిపోతే నీరు ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇది గోదావరి, ఇది గంగ అని చూపెట్టగలరా? సముద్రంలో అక్కడ లేదు, భేదం లేదు, భిన్నం లేదు. ఆ విధంగా ఆ భేదము భిన్నం పోయి ఏకత్వంగా కలిపిన దానికే యోగా అంటారు. మరి దాన్ని ఎలాగా? కర్మ ద్వారా కూడా నువ్వు ప్రయాణిస్తున్నావు కాబట్టి కర్మయోగ అయ్యింది. ఉపాసన ద్వారా కూడా ఆ యోగంకే లక్ష్యంగా వెళ్తున్నావు కాబట్టి ఉపాసన యోగ అయ్యింది. నేను వంట చేస్తూ స్వామీజీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఏమంటారు దానికి? వంట యోగా అంటాను నేను. దాన్ని ఏమంటాము? వంట యోగా. ఎనీథింగ్ యోగా అంటే కలయిక తల్లి. అంటే దీనికి ఎందుకు ఆసనాలు పెట్టారు? పతంజలి మీకు ల్యాడర్ ఇచ్చాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి అంటే నిర్వచనం చెప్పు. మరి ఏమి చిన్నపిల్లలాగా స్టెప్పులు చెప్పడం కాదు. ఆర్డర్ ఏం చెప్పారు? యమ ఫస్ట్ కదమ్మా, అది ఎవడు పాటించడు. నియమంటే అసలు పాటించడు. ఆసనాలు స్వామీజీ మ్యాట్ తెచ్చాము, ఆసనం వేసేస్తాం. ఇప్పుడు 2 మెట్లు ఎక్కిన తర్వాత 3 మెట్లు ఎక్కాలి, అవునా? ఎక్కాలా? అవి పనికిరా, అవి చేత కాదు. యమంటే అసలు చాలా కష్టమండి బాబోయ్. ఇప్పుడు దానికి ఒక 5 మెట్లు ఉన్నాయి. అక్కడ 10 కమాండ్మెంట్స్ అంటారు కదా, మన దాంట్లో కూడా 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి.